రాష్ట్ర వ్యాప్తంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, పార్టీ నేతలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఆ విశేషాలను ఇప్పుడు చూద్దాం. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగిన వేడుకల్లో రాష్ట్ర సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి జె శ్యామలారావు జాతిపిత మహాత్మాగాంధీ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం శ్యామలారావు మాట్లాడుతూ, వికసిత్ భారత్లో భాగంగా స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్య సాధనకు ప్రతి ఒక్కరూ మరింత చిత్తశుద్ధిగా అంకిత భావంతో పనిచేయాలన్నారు. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి ఆశయాల సాధనకు అందరూ కృషి చేయాలన్నారు. అనంతపురం జిల్లాలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. అనంతపురం పోలీస్ పెరేడ్ మైదానంలో నిర్వహించిన వేడుకల్లో రాష్ట్ర ఆర్థిక, ప్రణాళిక, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. కార్యక్రమంలో వందే మాతరం జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి జిల్లా ప్రగతిని వివరించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పథకాల ప్రగతిని తెలియజేశారు. విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. విజయవాడ రైల్వే స్టేషన్ కార్యాలయం వద్ద డివిజనల్ రైల్వే మేనేజర్ మోహిత్ సోనాకియా జాతీయ జెండాను ఆవిష్కరించి రైల్వే రక్షణ దళం గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద విజయవాడ డివిజన్ పరిధిలో జరుగుతున్న స్టేషన్ల ఆధునీకరణను వివరించారు. దేశానికి స్వేచ్ఛా వాయువులు అందించేందుకు తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించిన స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను ప్రతి భారతీయుడు స్మరించుకోవాలన్నారు. వారి ఆశయాలకు అనుగుణంగా సుసంపన్నమైన భారతదేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో రాష్ట్ర అధ్యక్షుడు పివిఎన్ మాధవ్, పార్టీ నాయకులు, కార్యకర్తలు కులమత ప్రాంతాలకు అతీతంగా జాతీయ పండుగ జరుపుకుంటున్నామని, అధికారికంగా దేశం మొత్తం ఈరోజు వందే మాతరం గీతం పూర్తిగా ఆలపించారన్నారు. తూర్పు నౌకాదళం ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. తూర్పు నౌకాదళం ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్గా వైస్ అడ్మిరల్ సంజయ్ బల్లా నౌకాదళ సిబ్బంది నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. వికసిత్ భారత్ కార్యక్రమంలో భాగంగా అనేక యుద్ధ నౌకలు, జలంతర్గాములు తూర్పు నౌకాదళంలో చేరాయని సంజయ్ బల్లా తెలిపారు. తీర రక్షణలో తూర్పు నౌకాదళం కీలక భూమిక పోషిస్తుందని తెలిపారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఆర్పీఈ సిబ్బంది ప్రదర్శించిన పెరేడ్ను దక్షిణ కోస్తా రైల్వే జోన్ జనరల్ మేనేజర్గా సందీప్ మాథుర్ తిలకించారు. అనంతరం గౌరవ వందనాన్ని స్వీకరించారు. దక్షిణ కోస్తా రైల్వే జోన్ పరిధిలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 4,894 కోట్ల రూపాయల ఆదాయం ఆర్జించిందని తెలిపారు. జోన్ పరిధిలో ఉన్న 1,070 లోకోమోటివ్లలో ఇప్పటికే ప్రమాదాల నివారణకు 719 లోకోమోటివ్లకు కవచ్ ఏర్పాటు చేశామన్నారు.